Hello, Martin. I will speak in the ending. సాయిరామ్ సాయిరామ్ శ్రీ డాక్టర్ సుధాకర్ రావు గారు సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసినటువంటి మా సోదరులకి మీకు కూడా థ్యాంక్స్. ఇందులో ఇవాళ మీరు థ్యాంక్స్ గురించి చెప్పారు కదా, మీరు చాలా విషయాలు తెలియజేశారు సార్. లెర్నింగ్ వినడం కాదు ముఖ్యం, మనసుగా హత్తుకునేవి చేసుకోవాలి. అది తర్వాత ఈ చేతిలో కర్ర చిన్ముద్ర జీవాత్మ పరమాత్మ. తర్వాత దీనికి గీతకి ఫౌండేషన్ విషాద యోగం అని చెప్పారు. తర్వాత కర్మ షట్కము భక్తి షట్కము జ్ఞాన షట్కము ఉదాహరణ మాత్రమే తెలియజేశారు ఈరోజు. ఇంకా ముందుంది గీత మకరందం అంటే తేనె అని అది తెలియజేసే ఉపనిషత్తుల సారం. ఈ ఉపనిషత్తుల ద్వారానే భగవద్గీత. ప్రస్థానత్రయంలో ఇది ఒకటి. తర్వాత లైఫ్ ఈజ్ గోయింగ్ బిట్వీన్ గ్రోయింగ్ కదండి మీరు చెప్పారు సాయిరా, అది నాకు పూర్తిగా కొట్టేసి. తర్వాత రాలిన పువ్వుల గురించి చెప్పారు సాయిరామ్ సార్. రాలిన పువ్వుల గురించి చెప్పారు. నిజమే, రాలిన పువ్వులు దేవుడికి పెట్టకూడదు అంటూ ఒక మూఢనమ్మకం పెట్టుకుంటాం మనం. మీరు వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. తర్వాత ఈ మనం ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోవాలంటే కృష్ణుడికి, అర్జునుడికి, వ్యాసుడికి, గణపతికి, సంజయుడికి, భాష్యం రాసిన వారికి, ప్రచారం చేసేవారికి, మరి ముందు మీకు మా సోదరులకి థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ఈ 18 పురాణాలు, నవ వ్యాకరణాలు, 4 వేదాలు సారాన్ని 745 శ్లోకాల్లో మనకి అందిస్తే, కొన్ని అర్జునుడు ఎక్కువ, కృష్ణుడు 640, ఇవన్నీ మీరు వివరంగా తెలియజేస్తూ మనకి మొత్తం ప్రాచుర్యంలోకి వచ్చిన 700 శ్లోకాలు మనం వీటిని తీసుకుంటాం. తర్వాత 18 రోజులు యుద్ధం, 18 అధ్యాయాలు, 18 అక్షోహిణులు, 18 నెంబర్ గురించి చాలా చక్కగా చెప్పారు సార్ మీరు. 5164 రోజులు సంవత్సరం అయింది అంతే కదా సార్? 5164 రోజులు, 5000 సంవత్సరాలు 164 రోజులు. తర్వాత ఈ 2 గానాలు చేశాడు కృష్ణ పరమాత్మ. ఒకటి మురళీగానం, 2 గీతాగానం. ఇది యూనివర్సల్ స్క్రిప్చర్. ఈ భగవద్గీత అనేది యూనివర్సల్ స్క్రిప్చర్ అని చెప్పారు. వెరీ బాగుంది సార్. గీతా సరోజం దీనికి ఎన్ని పేర్లు పెట్టినా అసలు దీనిలో ఆనందాన్ని మనం చెప్పలేము. ఇది చదవడం కాదు, దీనిలో ప్రతిదీ అర్థం చేసుకుంటే అంత ఆనందమే. సుఖం, సంతోషం, ఆనందం. సుఖం దేహానికి, సంతోషం మనసుకి, ఆనందం ఆత్మకి. మాకు కావాల్సింది ఆత్మానందమే. అటువంటి ఆత్మానందాన్ని మీలాంటి పెద్దలందరూ, శాస్త్రి గారు కానివ్వండి, మీరు కానివ్వండి, ఇటువంటి సూక్ష్మాలు తెలియజేస్తూ మాకు ఆత్మానందానికి చేస్తున్నందుకు మీకు మరొక్కసారి హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. హనుమంతుడు రాసిన గీత, పిశాచ గీత గురించి చెప్పారు సార్. ఎడ్విన్ ఆర్నాల్డ్ గురించి కూడా చెప్పారు మీరు. ఇలా చాలా చెప్పారు. ప్రస్థానత్రయం గురించి చాలా చెప్పారు సార్. భగవద్గీత, కించిత్ గీత, ఆదిశంకరాచార్య వారు రాసిన భాష్యం గురించి చెప్పారు. వ్యాకార చతుష్టయం చెప్పారు. మరి ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో కనీసం చదవకపోయినా గీత అనేది ఉంటే ఆ ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. సమస్య వస్తే సమస్యని పరిష్కారం కూడా అందులోనే ఉంటుందని తెలుసుకోవాలి. ఈ విశ్వం అంతా ఒక ప్రపంచం చలివేంద్రం కాబట్టి, ఆ చలివేంద్రంలో మజ్జిగ తాగి వెళ్ళిపోయే బాటసారం కాబట్టి మనం ఇటువంటి అమృతాలను తాగుతూ మన పైరాన్ని సాగించాలి. పారాయణం కాదు, పరాయణం చేయాలని చాలా విషయాలు తెలియజేసేందుకు మీకు మా అందరి తరఫుని, మా సోదరుల తరఫుని, ఏఎస్పి తరఫుని హృదయపూర్వక నమస్తమాంజలు తెలియజేసుకుంటాం సార్. జై సాయిరామ్. సాయిరామ్, ధన్యవాదాలు. మా సిస్టర్ ఏం రాసుకోలేదు, రాసుకునే అవకాశం లేదు. ఎక్కడ రాసుకున్నా నాకు తెలియదు. నేను రాసుకునే అవకాశం లేదు. చెప్పాను ఊరుకునే చాలా మంది. నేను 12 పేజీలు రాశాను. థ్యాంక్ యూ. నేను మాట్లాడాను మేడం. ఓకే, మీరు మాట్లాడండి. సాయిరామ్ అండి. గురువు గారు, సుధాకర్ గారు సాయిరామ్. చాలా అద్భుతంగా మీరు గీతా మహత్యం గురించి, గీత గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఇంట్రొడక్షన్ అదిను. తర్వాత జీఎల్ సరస్తముగా రాసుకోపోయిన ఆవిడ బ్రెయిన్ ఒక కంప్యూటర్ బ్రెయిన్ అండి బాబు. చేత ఆవిడ ఏదైనా సరే వినిట్టే జ్ఞాపకం పెట్టుకుంటారు. ఎప్పుడెప్పుడో కూడా జ్ఞాపకం పెట్టుకుని చెప్తారు. అది భగవంతుడు ఆవిడకి ఇచ్చినటువంటి వరం అండి. సాయిరామ్.
తర్వాత గీత చదివితే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ కూడా ఏం చేసేవారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు గీతను రిఫర్ చేసేవారు. రిఫర్ చేస్తే వెంటనే సొల్యూషన్ దొరికేది అనమాట. ఆ విధంగా ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆ ప్రాబ్లం ఉంటే ప్రాబ్లంలోనే సొల్యూషన్ ఉంటుందని మీరు చెప్పారు. ఇప్పుడు దాహం వేసిందంటే మంచినీళ్ళు తాగితే దాహం అనేది ఒక ప్రాబ్లం, మంచినీళ్ళు తాగితే ప్రాబ్లం తీరదు. అదే కొన్ని సమస్యలండి, వాటికి సమస్యలు ఉంటాయి కానీ ఆ సమస్యకి పరిష్కారం అనేది తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. అటువంటి సమయంలో గీత అనేది మనకి రెస్క్యూగా వస్తుంది అనేటువంటి విషయం చాలా చక్కగా అద్భుతంగా తెలియజేశారండి. అదే తర్వాత గీత ఎక్కడ ఉంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తిష్ట వేసి కూర్చుంటానన్నారు. తర్వాత బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత 3 ఒక కోవకు చెందినవి. సో భగవద్గీత అనేది చాలా అద్భుతమైనటువంటి గ్రంథము. ఇది యూనివర్సల్ గ్రంథం అని చెప్పారు. అది ఒక మనిషికి, ఒక జాతికి, ఒక వ్యక్తికి, ఒక దేశానికి సంబంధించినది కాదు, మొత్తం యావత్ విశ్వానికి అనొచ్చు, ప్రపంచం మొత్తానికి కూడా ఇది చక్కటి ఉపదేశము. తర్వాత అది మీరు చెప్పారు బైబిల్లో చెప్పినట్టుగా ఇది సువార్త అన్నారు కదా. సో ఇది ఒక సువార్త, సద్గ్రంథము. కాబట్టి ఇటువంటి గ్రంథాన్ని దేశ విదేశాల్లో కూడా పిల్లల చేత అభ్యసింపజేసి వాళ్ళ ప్రార్థనా గీతంగా కూడా పెట్టుకుంటున్నారు. కానీ భగవంతుడి దయ వల్ల మన అహం సత్యబోధకలో మన గురువు గారు శ్రీ ఎంఎల్ఎం దంపతులు ఇరువురు కలిసి ఈ గీతా మహాత్యాన్ని, గీతా అధ్యాయాల్ని పఠింపజేస్తున్నారు. దాని అర్థాన్ని కూడా చెబుతున్నారండి. అది ఎవ్రీ మంత్ ఒకసారి ఉంటుంది. అది ఇప్పుడు 10వది అనుకుంటా, నేను బహుశా వచ్చే నెలలో జరగబోతున్నా, ఏప్రిల్ నెలలో జరగబోతోంది. దానికి దారా గిరిజ గారు సారథ్యం వహిస్తున్నారు. సో ఈ విధంగా మన గురువు గారు అహం సత్యబోధకలో గీత యొక్క మహత్యాన్ని, భగవద్గీత యొక్క పారాయణ కూడా మాతో చేసేటువంటి అదృష్టాన్ని కలిగిస్తున్నారు. వారుగానే ఆ విధంగా చేయకపోతే నాలాంటి వాళ్ళు గీతలు చదవరండి, నాలాంటి వాళ్ళు. సో ఇటువంటి అద్భుత అవకాశం గురువు గారికి, గురు దంపతులకు కృతజ్ఞతలు. మీరు చక్కటి భాష్యం చెప్పారు. ధన్యవాదములండి. సాయిరామ్. సాయిరామ్. నమస్కారం అండి. ఒక మాట సార్ ప్లీజ్. ఇక్కడ మేడం బైబిల్ అంది కనుక సార్ ఇంకా మీరు స్పీడ్ అయింది సార్. లేదు సార్, సార్ తగ్గిస్తాను సార్. ఇవాళ మీరు చెప్తున్న సత్సంగం 3 సత్సంగాలు చెప్పే మ్యాటర్ సార్. అందరూ రాసుకోలేదు సార్, అందరూ ఫాలో కాలేదు. ప్లీజ్ రిక్వెస్ట్ అయినంత చెప్పుకుందాం సార్. నేను ఆయన రుద్రం స్పీకింగ్, ఆయన రుద్రం కంప్లీట్ చేస్తే నావి ఐ డోంట్ నో సార్. I don't know, he don't know also. అవును. I don't know, he don't know సార్. రుద్రం కంప్లీట్ చేస్తాడు, నేను చెప్పలేను, ఆయన చెప్పలేడు సార్. అవును. ఇవాళ చాలా వేగవంతం సార్, చాలా విషయాలు చెప్పారు. నెమ్మదిగా పోండి సార్ ప్లీజ్. ఫాలో కాలేదు, నేనే ఫాలో కాలేకపోతున్నా. అంటే నా బ్రెయిన్ చిన్నది, సరస్వతి అంత బ్రెయిన్ లేదు నాకు. అంటే గీత పరిచయమే కదా అని అసలు వేగవంతం వద్దు సార్. నేను చెప్పాను, ఒక అధ్యాయం చెప్పండి సార్. అలాగే ఒక సంవత్సరం ఒక అధ్యాయం చెప్పండి. అలాగే సార్. థ్యాంక్ యూ. ఇక్కడ బైబిల్ అంటే అద్భుతమైన, నేను ఎప్పుడు వినలేదు సార్. బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లివింగ్ ఎర్త్. ఎవరైనా రాసుకోండి, ఇప్పుడు రాసుకున్నాం. ఇదివరకు సార్ 2 సార్లు రిపీట్ చేశారు. నేను నోట్ చేశాను సార్. మంచిది సార్, మీరు మాట్లాడదు, నెక్స్ట్ నా తర్వాత మీరే మాట్లాడాలి. సో నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ టైం. ఇందులో చివరిలో ఐ విల్ గో ఫ్రమ్ బ్యాక్ టు ఫ్రంట్. మాకు చిన్నప్పుడు అంటుండేవారు, అంటే అప్పుడు అర్థం కాదు, ఇప్పుడు అర్థం ఉంది. లాక్ అండ్ కీ అండి. లాక్ పెట్టినోడు కీ పెట్టకుండా ఉండడు, కీ చేసినోడు లాక్ చేయకుండా ఉండడు. దిస్ ఇస్ జాయింట్ సార్. లాక్ అండ్ కీ అనేది, లాక్ ఉంటే కీ ఉంటుంది. కీ తయారు చేసిన వాడు కంపల్సరీ లాక్ చేయకుండా కీ పెట్టాడండి. ఒక చిన్నప్పుడు అంటుండేవారు, కానీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందిరా అంటే అప్పుడు అర్థమయ్యేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్ అనే క్వశ్చన్ వేస్తే సగం ఆన్సర్ అందులో ఉంది. మై ఫాదర్స్ నేమ్ ఈజ్ నేను యాడ్ చేయాల్సింది ఎల్లయ్య పుల్లయ్య ఒకటి మాత్రమే. వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్ అని క్వశ్చన్ లో మై ఫాదర్ సగం ఆన్సర్ అందులో ఉంది. యాడ్ ఓన్లీ ఎల్లయ్య పుల్లయ్య సూరయ్య.
అవును సార్. సో మీరు ఎంతో అద్భుతంగా చెప్పారంటే, ఒక సమస్య వచ్చిందని ఖచ్చితంగా పరిష్కారం లేకుండా సమస్య ఉండదు. అవును. పరిష్కారం దొరికిందంటే సమస్య విడిపోతుంది. సో కొన్నింట్లో సమస్యలను పరిష్కారం ఉంటుంది, దాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి. ఇందాక మీరు ఇంకొక అద్భుతం చెప్పారు. ఆ యొక్క బ్రదర్స్, ఇద్దరు సోదరులలో బ్రదర్ మరణించిన తర్వాత స్వాంతన చేయడానికి తల్లికి ఆ యొక్క నారాయణ గొప్పతనము, తన యొక్క బ్రదర్ గొప్పతనం ఎంతో ప్రే చేసిన చివరికి అంటే ఆరాధన స్వరూపుడు నారాయణమూర్తి అని అక్కడ అమ్మకి చెప్పాడు దీతికి. ఇక్కడ ఆచరణకు వచ్చేటప్పటికి ఆరాధన కాదు, వధ. మీరేదో వర్డ్ వాడారు, నేను దానికి నేను వధ దానవులకు చెప్పిన మాట అంటే నారాయణ శుద్ధి కిల్, వధించబడాల్సిన వాడికి ఇంకొక పదం ఏదో వాడాడు, వర్ణ ఏదో ఉన్నారు, నేను క్యాచ్ చేయలేకపోయినా. మీరు చెప్పాలి. సో చెప్పింది ఒకటి, చేయడం ఒకటి అనమాట. గీత చెప్పింది అది కాదు సార్. ఇంకొక మాట 2-3 ఎగ్జాంపుల్ చెప్పారు. చాలా మందికి కూడా అడుగుతుంటే స్వామి అంటే మీరే చెప్తారనుకున్నాను. అంటే మీరు చాలా చాలా ఇన్ఫర్మేటివ్. చాలా మంది సేమ్ క్వశ్చన్ మీరు 3-4 రకాల ఎగ్జాంపుల్ చెప్పారు. సర్దుకోవడం ఉంటుంది మరి ఫస్ట్ డేనే. ఇప్పుడు ఇవాళ మనం సర్దుకున్నాం సార్. టుడే ఫస్ట్ డే కనుక కొంచెం సర్దుబాట్లు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇంకా సర్దుకోవచ్చు మీరు. అలాగే సార్, అలాగే ఇంకా చదువుకోవచ్చు సార్ మీరు. ఇంకా మనం సో గీత చెప్పే సమయం ఉంటుందా అంటే మీరు 100 రకాల ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి దండాలు పెడుతున్నారు, దండాలు పెట్టడానికి దానికి టైం ఇదే, ఆ టైంలో చెప్పే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ రీజనబుల్. ఎంతసేపు ఆగుతారా అంటే మరి 745 శ్లోకాలు చదవటానికి ఇప్పుడు మేము మా మేడం సోదరిమని చెప్పినట్టు అందరూ మోడరేట్ గా చదివితే 3 hours. అండ్ నేను కరెక్ట్ గా 3 hours పట్టింది మొన్న యజ్ఞము. వేగంగా చదివితే నేనేం చేయలేదు. వేగంగా చదివితే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది, మాకైతే అర్థం కాదు. గబగబా చదివే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సార్, మిగిలిన వాళ్ళకి ఏమీ అర్థం కాదు కూడా. సో మోడరేట్ స్పీడ్ తో చదివితే 3 గంటలు పట్టింది సార్. మానవులకి, సామాన్య మానవులు కనుక మన యొక్క వేవ్ లెంత్ కి టేకెన్ 3 hours అండి. కృష్ణ అర్జున్ యొక్క వేవ్ లెంత్ డిఫరెంట్ ఉంటుంది అని. సేమ్ క్వశ్చన్ నేను దీంతో ఐ విల్ కంక్లూడ్ అండి. ఒక పర్యాయం సేమ్ క్వశ్చన్ స్వామి ఒక డివోడి స్వామి ఆన్సర్ చెప్పలేదు. ఆన్సర్ చెప్పకుండా సాయంత్రం పూట చిత్రావతి అందరికి తెలిసింది మన తప్పం, అందరిని కూడా చిత్రావతిలోకి తీసుకెళ్లి మాటల మధ్యలో స్వామి తన 2 హస్తాలని ఇసుకలో పెట్టి ఒక అద్భుతమైన ఏనుగు దంతంతో నిర్మించబడిన ఒక అద్భుతమైన నగిసి ఏనుగుని ఒక అద్భుతమైన గీతోపదేశం బొమ్మ స్వామి క్రియేట్ చేశారు. స్వామికి ఎంత టైం పట్టింది? అదే సార్, ఇదంటే ఎవరు చూడలేదు సార్ ఎగ్జాంపుల్. సరే ఇది నమ్మద్దు, ఎవరు నమ్మకండి ఈ మాట నమ్మద్దు. మనం ఎవరు చూడలేదు ఈ మాటను, ఎవరు నమ్మద్దు సార్ దయచేసి, ఎవరు చూడలేదు. బట్ మన కళ్ళ ముందేనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు కదా సార్ సుధాకర్ గారు. ఇది చెప్పండి సార్. ఎందుకంటే ఆ ఇసుకలో తీసాడు అని ఎవడో రాశాడు, ఆయన చూసాడో లేదు, ఎవడో చెప్తే ఆయన రాస్తుంటాడు, రాసినోడు కూడా. అంతేనా సార్? ఆయన చూడలా, ఈ గ్యాదర్ ఎవడో చెప్పుంటే రాస్తుంటాడు సార్ ఆ పుస్తకంలో. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అది నమ్మద్దు. బట్ మన కళ్ళ ముందు హాస్పిటల్ కట్టారు సార్ 178 రోజులు. ఇది నమ్మమా? ఇంతకంటే ఉదాహరణ నాకైతే దొరకదు సార్. ప్లీజ్ సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వాటర్ ప్రాజెక్ట్. అందరూ హాస్పిటల్ చూసిన వాళ్ళే, అట్లీస్ట్ వీడియోలను చూసిన వాళ్ళే దాన్ని 178 రోజులు ఎట్లా కట్టగలిగాడండి? 17 సంవత్సరాలు పడుతుంది మామూలు గవర్నమెంట్ అయితే, మన భారతదేశ గవర్నమెంట్ అయితే. ఆయన ఎవరు? అమెరికా దేశం లాంటి సంపన్న దేశంలోనే డబ్బులు పుష్కలంగా ఉన్నా కానీ కనీసం 7-8 సంవత్సరాలు పడుతుంది. మా దేశంలోని ఒక ఇట్స్ రికార్డెడ్ వర్షన్. సరే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఏనుగు అటువంటి నగిశీకృత అలంకృతమైన ఆ యొక్క అద్భుతమైన శిల్పాన్ని చేయడానికి స్వామికి ఎంత టైం పట్టింది? అలానే అదే ఒక నగిశీ కార్డు చేయాలంటే ఈ మే టేక్
మంత్స్ 5-6 నెలలు లేకపోతే 1 year కూడా పడుతుంది అటువంటి చేయాలంటే శిల్పాన్ని చేయాలంటే. సో ఇక్కడ శిల్పికి 1 year పట్టింది, స్వామికి ఎంత టైం పట్టిందో అలాగా అర్జునుడికి ఎంత టైం ఇచ్చాడు అంటించాడు. కౌరవుల జ్ఞానం ఎంతో మనకు తెలుసు, అంటే అజ్ఞానులు అని చెప్పట్లేదు సార్, మనం ఎవరు అజ్ఞానులు అని చెప్పడానికి. సో కౌరవుల జ్ఞానము అర్జునుడి జ్ఞానం తేడా ఉంటుంది సార్. ఇక్కడ అర్జునుడికి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చాడు, అక్కడ కౌరవులకు ఎంత టైం ఇచ్చాడో అంత టైం ఇచ్చాడు స్వామి. అద్భుతమైన నరేషన్ చెప్పారు సార్. ఈ యొక్క ఇసుకలోంచి అంటే ఆ రోజు పొద్దున పూట అడిగితే సాయంత్రం దాకా సమాధానం చెప్పలేదు స్వామి. బహుశా ఈ భక్తురాలు నాలాంటి భక్తురాలు అనుకుంటే బహుశా స్వామికి చాలా కష్టమైన ప్రశ్న వేశాను, అందుకని స్వామి ఆన్సర్ చెప్పలేదు. స్వామికి నేను పరేషాన్ అయిపోయింది నా క్వశ్చన్తో అనుకుంది. ఆ భక్తురాలకు సాయంత్రం కూడా స్వామి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పిన ఎగ్జాంపుల్స్. సో ఇదేంటంటే అర్జునుడికి ఎంత టైం ఇవ్వాలో 700 శ్లోకాలు చెప్పడానికి ఎంత టైం కావాలో అంత టైం ఇచ్చాడు. కౌరవులకి ఎంత టైం కావాలో అంత టైం వాళ్ళు మెస్మరైజ్ చేశారు సార్. వండర్ఫుల్, అద్భుతమైన సార్ ఇది. ఈ అదృష్టం ఏంటంటే ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పింది ఈ రుద్రము అండ్ భగవద్గీత. నేను సార్ కూడా మొన్న క్లాస్ లో చెప్పాను, భగవద్గీత ప్రారంభించబోతున్నాం అంటే both the Rudra and Bhagavad Gita was narrated at the time of war period, but a different situation. ఒకటేమో యుద్ధం ముందు చెప్పారు, ఒకటేమో యుద్ధం మధ్యలో చెప్తుంది. రెండు అద్భుతమైన సత్సంగాలకు ఇప్పుడు ఒకటి ఆల్రెడీ నడుస్తుంది, మీరు పక్కన రెండో రైలు పట్టాగా చేరారు సార్. ఇట్ విల్ గో సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. శ్రీ సత్యనారాయణ గారు. సాయిరామ్ అండి, నమస్కారం. మాట్లాడండి. సుధాకర్ గారికి మీకు కూడా పాదవందనాలు స్వామితో పాటుగా. ఈ సాయిరామ్, ఈ అర్జునుడికే ఎందుకు బోధించాడని కొందరు, ఇంతమంది ఉండగా అంత బ్రదర్స్ అన్న పెద్దవాడు ఉండగా కృష్ణుడు అర్జునుడికే ప్రత్యేకంగా ఎందుకు బోధించాడంటే అతనికి ఏకాగ్రత దృష్టి ఎక్కువగా ఉందని మనం భారతంలో చదువుకుంటూ ఉంటాం. చిన్నప్పటి నుంచి కూడా వాడు చదువుతూ ఆ కన్నే కనబడుతుంది, మిగతా వాడందరికీ కూడా ఆ చెట్లు కనబడ్డాయి, రెక్కలు కనబడ్డాయి, ముక్కు కనబడింది, నల్లి ఇలా కనుతూ ఉంటే నాకు ఆ పక్షి కన్ను ఒకటే కనబడుతోంది అని చెప్పినటువంటి అంత ఏకాగ్రత గుర్తు గలవాడు. అలాగే కృష్ణుడు అదే మన ఈ అర్జునుడు కూడా పని చేసేసిన తర్వాత ఆలోచించకుండా ఏదో పని చేసిన తర్వాత దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో పూర్వ విచారం అంటారేమో, ఆ మాట నాకు సరిగ్గా తెలియదు. పాపము అంటారు. మీరు మాట్లాడితే నేను మాట్లాడు, మీరు చెప్పదని చెప్పండి. అంటే ఒక పని చేసిన తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుంది అని ఊహించగలిగేటటువంటి శక్తి గలవాడు కాబట్టి. కానీ ఇటువంటిది ఈ ధర్మరాజుకి లేదు, దర్శించుగా. అంచేత వాడు జూదం ఆడాడు ఆవేళ. అంచేత ఇతన్ని అర్జునుని ఎన్నుకున్నాడని ఒకటి. ఒక చిన్న పిల్లవాడు, జస్ట్ ఏ బాయ్ ఆఫ్ 10 years, నాకు ఆవేళ చాలా ఆశ్చర్యం ఆనందం వేసిందనమాట. ఏంటంటే ఈ భగవద్గీత ఎటువంటిది అంచేట, నువ్వు బజార్లోకి వెళ్ళి ఒక ఎలక్ట్రానిక్ టాయ్ కొంటావు, దాంతో పాటుగా ఆ పెట్టిలో ఒక మాన్యువల్ ఇస్తాడు. ఆ మాన్యువల్ ఎందుకంటే నువ్వు ఎలాగ ఈ టాయ్ని ఉపయోగించాలో అది చెప్తుంది. అలాగా మన ఈ మానవ ఈ జీవితాన్ని ఎలా గడపాలో చెప్పగలిగేటువంటి పరమ అద్భుతమైనటువంటి గ్రంథం భగవద్గీత అని చెప్పేసి ఆ కుర్రాడు నాకు చెప్పాడు, చోట విన్నాను నేను. ఇంకోటి ఏంటంటే దీని అర్థం తెలియకపోయినా కానీ మనం చదువుకున్నట్టయితే, ఎలాగైతే డాక్టర్ సరస్వతమ్మ గారు ఉన్నారు, మనం ఓ జబ్బుతో పెడతాం, ఓ మాత్ర రాస్తుంది ఆవిడ, లేకపోతే ఒక ఇంజక్షన్ చేస్తుంది, దాంట్లో ఏముందో మనకు తెలియదు. కానీ ఆ మందు, ఆ ఇంజక్షను, ఆ మాత్ర వేసుకుంటే నా కడుపు నొప్పి తగ్గుతుంది. అంచేత అలా లేకపోయినా మనం దాంట్లో ప్రతి పదార్థం యొక్క అర్థం మనకు తెలియకపోయినా
అది మనం గ్రహించగలిగినట్లయితే దాని ఫలితాన్ని మనం పొందవచ్చు అనేటువంటి భావం కూడా కొందరు నాకు తెలియజేశారండి. సాయిరామ్. ఈ మాత్రం ఇది నేను నాకు తెలిసినంత మట్టికి సాయిరామ్. మీ అందరికీ కృతజ్ఞతలు అండి. స్వామివారికి నమస్కారాలు. ఇక్కడ సార్ చెప్పిన దానికి శాస్త్రి గారు సింపుల్ లాజిక్ చెప్తాడు సార్. చెప్పండి సార్. ఇప్పుడు సారే ఆన్సర్ చెప్పాడు. ఇంతమంది ఉండగా ఎవరికి ఏంటి ఇంతమంది అంటే అందరు జనాభా లెక్కలు వదిలేద్దాం, మనకంతా అనవచ్చు. యూ హ్యావ్ టు టేక్ కౌంట్. వన్ ఈజ్ ధర్మరాజ బ్రదర్ అండ్ సెకండ్ వృద్ధుడు భీష్ముని తీసుకున్నాం. వీరిద్దరిని మనకి లెక్క, మిగిలిన వాళ్ళు చెప్పుంటే ధర్మరాజు చెప్పాలి, పెద్దవాడు ధర్మజుడు. లేదంటే పితామహుడు కనుక భీష్ముడు చెప్తే తర్వాత వాళ్ళకి చెప్పేవాడు. వాళ్ళిద్దరిని వదిలితే అర్జునుడికి ఇది చెప్పాడంటే సారు చెప్పిన దాంట్లోనే ఉంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదు. ఒకడేమో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాడు. సో మా శాస్త్రి గారు దీనికి ఒక సింపుల్ చెప్తాడు సార్. ఈ తాపాలు ఇవన్నీ వద్దు. ఒకడేమో ముందు ఏడ్చేట, ఒకడేమో వెనకాల ఏడ్చేట. అర్జునుడు రైట్ టైంలో ఏడ్చేట. శాస్త్రి గారు అద్భుతమైన నేరేషన్ అండి. ఒకడేమో ముందు ఏడ్చాడు, ఉపయోగం లేదు. ఒకడేమో వెనకాల ఏడ్చాడు, ఉపయోగం లేదు. అర్జునుడు రైట్ టైంలో ఏడ్చేట. భగవంతుడు ఎవరికి గీత చెప్పాడంటే ఎవడైతే రైట్ టైంలో ఏడుస్తాడో, ట్రై ఎట్ రైట్ టైం. మనం ఏడుస్తాం. మనం ఇప్పుడు సార్ ఇంకా మొదలు పెట్టలేదు. మనదేమో ఏడుపు అంటాడు, ఆయనదేమో విషాద యోగం అన్నాడు. మనం ఏడుపు ఎందుకు అన్నాడు, ఆయన యోగం అన్నాడంటే నకాంక్ష సార్ చెప్తారు, నేను చెప్తాను కదా. మన ఏడుపు ఎందుకైంది, ఆయన విషాద యోగం ఎందుకైంది, మంది కూడా విషాద యోగం అవుతుంది ఎప్పుడు నకాంక్ష విజయం కృష్ణ అని కనుక ఫీల్ అయితే. ఇది సార్ సత్యనారాయణ గారు. సో వీ హ్యావ్ టు క్రై ఎట్ రైట్ టైం. సమయం చూసి ఏడిస్తే ఖచ్చితంగా మనకు కూడా కృష్ణ పరమాత్మ మనకు కూడా భగవద్గీత బోధిస్తాడు. వెరీ నైస్ సార్ సత్యనారాయణ గారు. వండర్ఫుల్. సాయిరామ్ అండి. సుధాకర్ రాజు గారికి సాయి లక్ష్మీనారాయణ దంపతులకు సత్య సాయినాథునికి నమస్కారాలు. మీరు చెప్పింది, అందరూ చెప్పింది చాలా బాగుంది. మీరు మొదట్లోనే పార్థాయాన్ని మొదలు పెట్టారు. ఆ పార్థుడు గొప్పవాడు, యోగ్యుడు కాబట్టి మొదటి వాక్యం పార్థాయన వచ్చింది. హృదయ దౌర్బల్యం ఆయనకే కలిగింది. ఆయన యోగ్యుడు, అందుకని ఆ యోగమైన విషయాలను యోగ్యత గల వాడికి కృష్ణుడు చెప్పాడు. అందరికీ చెప్పలేకపోయినాడు. అతనికి చెప్తే ఇది ప్రపంచ ప్రఖ్యాతి చెందుతుంది అని కృష్ణుడు కూడా అనుకొని ఉంటాడు. దీనివల్ల ఉపయోగం. ఇంకోటి ఫ్లూట్ అన్నారు. ఆ ఫ్లూటు గోపికలు ఆనందించారు, భక్తితో ఆనందించారు. వాళ్ళు గొప్ప భక్తులు. వాళ్ళు మనం ఈ భగవద్గీతను మనం ఆనందించాము, ఆచరిస్తాము. కానీ గోపికలు కేవలం భక్తి, ఆ భక్తి మార్గంలోనే ఉన్నారు, ముక్తిని పొందారు. మనం గీతను వింటూ దాన్ని కొంచెమైనా ఆచరిస్తూ మనం ఆ గోపికల్లాగానే మనం కూడా ముక్తిని పొందుతాము. ఈ పుష్పాలు అన్నాను, కొన్ని పుష్పాలు పారిజాతి పుష్పాలు కిందనే రాలిపోతుంటే అవే తీసుకొని మనం పూజకు ఉపయోగపెడుతూ ఉంటాము. ఆ పుష్పాలు కొన్ని చెట్ల మీద ఉంటాయి. ఆ కింద పడిన వాటినే మనం ఏరుకొని చేసుకుంటూ ఉంటాము, పూజకు చేసుకుంటూ ఉంటాము. ఆ పుష్పాల యొక్క గొప్పతనం అటువంటివి. ఆ పారిజాత పుష్పాలు అవి చాలా బాగున్నాయి. పుష్పాల గురించి ప్రతి ఒక్కళ్ళలో దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కడు ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని ఎవరికి వాళ్ళు న్యాయమా ధర్మమా అని మనసులో మనలోనే దేవుడు ఉన్నాడు. కాబట్టి మనమే న్యాయము అధర్మం అనేది మనమే నిర్ణయించుకొని మన ప్రతిదీ మనం ఆచరిస్తూ ఉండాలని మీరు చెప్పిన విషయాలను బట్టి మీకు గ్రహిస్తున్నాం. చాలా బాగున్నాయండి. ఇంకా భగవద్గీత ఇంకా ముందు చెబుతారు మీరు, వాటిని వింటాము, ఇంకా మేము ఆనందిస్తూ ఉంటాము. సాయిరామ్. సాయిరామ్ అండి. సుధాకర్ గారు, గురువు గారికి నమస్కారాలండి. పరిచయమే కదా అన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. స్వామివారి సందర్భం అయితే గుర్తులేదు, కానీ పిల్లలందరూ కూర్చొని ఉండగా నేను అడిగారండి. సరే, మీరు విష్ణుమూర్తి అన్నారు, తర్వాత శివశక్తి స్వరూపం అన్నారు, దేవుడు అన్నారు, పరమాత్మ అన్నారు. అందరూ కాదు 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 అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. సరే, ఒక మీరు దేవుడేనండి అంటే సగం కరెక్ట్ అన్నారండి.
అయితే అప్పుడు మళ్ళీ ఆయన అందిస్తారనమాట, మీరు కూడా దేవుడని తెలుసుకుంటే అప్పుడు పూర్ణమైన కరెక్ట్ అవుతుంది అని. అట్లాగే ఈ పరిచయం అనేది లేకపోతే భగవద్గీత పూర్ణంగా అర్థం కాదు అని నాకు అనిపిస్తుంది సార్. ఈ పరిచయం ఉంటేనే ఆ భగవద్గీత ఎంత వివరణ ఇచ్చినా గానీ సంపూర్ణం అవ్వదు. ఆ పరిచయం అంత గొప్పగా చేశారు, ఉండవలసిందే తప్పనిసరిగాను. అట్లాగే టైం గురించి చెప్పారు. నాకు చిన్న పోలిక గుర్తొస్తుందండి. మనం ఎంతో ప్రాబ్లం తోటి ఒక ఐఏఎస్ దగ్గరికి వెళ్ళి ఒక అరగంట అన్నా మాట్లాడితే ఆయనకి అర్థం అవుతుందేమో అనుకుంటాం. కానీ మనం 2 వాక్యాలు చెప్పేసరికి మన అభిప్రాయాన్ని ఆయన గ్రాస్ప్ చేస్తాడు ఒక ఐఏఎస్. అట్లాగే అర్జునుడికి ఎంత తక్కువ కాలంలో చెప్పినా గ్రాస్ప్ చేసే కెపాసిటీ ఉంది ఆయనకి. అట్లాగా టైం అనేది ముఖ్యం గుర్తొచ్చింది నాకు. కాబట్టి పరిచయం అనేది చాలా చాలా ఉపయోగకరమైనటువంటిది. భగవద్గీత చదివేటప్పుడు ఈ పరిచయం తప్పనిసరిగా మీరు చేసినటువంటి ఈ పరిచయం ప్రతి ఒక్కరికి కూడా గుర్తొస్తుందండి. అప్పుడే సంపూర్ణంగా దాన్ని మనం ఆస్వాదించగలుగుతాం. సాయిరాం సార్. సాయిరాం అండి, ధన్యవాదాలు. సాయిరాం సార్, సుధాకర్ గారు. సాయిరాం గారు అన్ని అద్భుతంగా చెప్పారు, మంచి సేకరణ చేసి. కానీ అన్నిటికంటే ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. శంకర భగవత్పాదులు భగవద్గీత పఠనం, గంగా స్నానం సేవించడం, తర్వాత మురారిని అర్చించడం, ఈ మూడిటికి చాలా దృఢీకరించి చెప్పడం చాలా బాగుంది. అంటే మనలోనే మురా అనే రాక్షసుడు ఉన్నాడు. గంగా స్నానం అంటే అజ్ఞానాన్ని నశింపు చేసుకుందికి మనం ఆ స్నానం అంటే గంగా అంటే స్నానం, గంగా అంటే జ్ఞానం అని. సహస్రారం అంటే గంగా నుంచి అంటే మూలాధారం నుంచి సహస్రానికి వెళ్ళడమే జ్ఞానం అనేది. అది మనం తెలుసుకోవాలి. ఇంత అద్భుతమైన విషయం శంకర భగవత్పాదులు దీన్ని గీత గురించి ఇంత బాగా చెప్పారు. మనం అందరం గీత పఠనం చేస్తున్నాం అంటే దాని అజ్ఞానాన్ని మన లోపల ఉన్న మురా అనే రాక్షసుడు నశిస్తాడు అనేది కొంచెం విపులంగా దీన్ని బట్టి మీరు ఈరోజు బాగా చెప్పారు గురుగారు. అన్ని విషయాలు అందరూ బాగా చెప్పారు. ఇంకా ఎన్నెన్ని విషయాలు వింటామో ఏమిటో మాకు చాలా ఆనందపరిచింది. మీకు మా ధన్యవాదాలు గురుగారు. సాయిరాం. సాయిరాం. సాయిరాం సుధాకర్ గారు చాలా చక్కగా గీతా ధ్యానం గురించి ఫస్ట్ పార్థాయ ప్రతిబోధితం అక్కడి నుంచి అన్ని స్టార్ట్ చేసి దాని అర్థం చెప్పి ఎట్లా స్టార్ట్ చేయాలని చక్కగా చెప్పారు సాయిరా. ఫస్ట్ ఈ బిగినింగ్ లో పార్థాయ ప్రతిబోధితం గురించి గీతని గురించి చెప్పారు. లాస్ట్ టచింగ్ ఆర్ధ నక్షత్రం గురించి చిదంబరంలో జరిగే శివస్వరూపాన్ని మీరు విశ్లేషించినప్పుడు నాకు అట్లే మనసు ద్రవించిపోయింది సాయిరా. ఎంత చక్కగా వర్ణించారు సాయిరా. సాయిరా సాయిరా దీర్ఘాయుష్మాన్ సాయిరా. Okay, Sairam sir, thank you so much. We can conclude session today. Thank you.